మేడ్చల్ జిల్లా గట్కేసర్లో తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రెండవ కార్యనిర్వాహక వర్గ సమావేశం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు తోట రంగయ్య ఆధ్వర్యంలో గట్కేసర్ బంధన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఆర్ఈఏ రాష్ట్ర అధ్యక్షులు పి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు త్వరలోనే పీఆర్సీ రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఉద్యోగులు సాధించుకోవాల్సిన వివిధ సమస్యలపై పరిష్కారంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ మహాసభలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పి శ్రీధర్రావు, నరసింహారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లా అధ్యక్షులు కె మోహన్ రెడ్డి, రాష్ట్ర కమిటీ మెంబర్ వి వెంకటరామరెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె వెంకయ్య పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా నాయకులు ఎస్ సోరయ్య, టి సాంబయ్య, కె రవీందర్, బి పెంటయ్య, కేదారి సూరారావు, డాక్టర్ గిరిధర్, కె హరికుమార్, ఇన్నారెడ్డి, పి యాదిరెడ్డి, జి సత్యరెడ్డి మరియు గట్కేసర్ మండల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు జీడిపల్లి కవిత్ కుమార్, టి వెంకటేశ్వరరావు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖచ్చితంగా 1.5 అనేది మేము ఇస్తాం, మీరు కూడా 1.5 ఇవ్వండి. మన ఇద్దరి అమౌంట్తోన ఈ హెల్త్ కార్డ్స్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసుకుందామని జరిగినటువంటి విషయం. వాస్తవంగా చెప్పాలి, మన ప్రభుత్వం వాస్తవంగా హెల్త్ కార్డ్స్ లేవు, పిఆర్సీ లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. 24 తర్వాత 2024 తర్వాత రిటైర్మెంట్ స్టార్ట్ అయింది. దాదాపు రాష్ట్రంలో అన్ని ఉద్యోగులు, అంటే ఓన్లీ టీచర్సే కాదు, అన్ని ఉద్యోగులు అంతా కూడా దాదాపు 30,000 మంది రిటైర్డ్ కావడం జరిగింది. మళ్ళీ వారి యొక్క బెనిఫిట్స్ లేవు. ఇవి ప్రధానమైనటువంటి సమస్యలు. ఎటు చూసినా పెన్షనరు ఎవరు ఇందిరాపార్క్ కాడ ధర్నా చేస్తే ఆ ధర్నాలో పోయి అటెండ్ కావడం, ఇది ఎవరు ధర్నా చేసినా అటెండ్ కావడం. మళ్ళీ దీనికి ఫుల్ స్టాప్ పడాలి. మళ్ళీ ఫుల్ స్టాప్ చేయాలంటే వాళ్ళు మొన్నటి వరకు సర్వీస్లో ఉన్నారు, ఇప్పుడు పెన్షన్ అయ్యారు. పెన్షన్ వాళ్ళకి ఇప్పించే బాధ్యత నేను అనుకుంటా, నాకున్న అనుభవం బడే చౌడి సంఘం ఇప్పిస్తుందనే నమ్మకం, ఇప్పించాలనే శక్తి నాకున్నటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తున్నా. మన శక్తిని కలిగించడానికి మన మీరంతా వేదిక పైనటువంటి పెద్దలు, అదే రకంగా పెద్దలు మోహన్ రెడ్డి గారు ఈ మైక్ ఇచ్చి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టించారు. అంటే బాధ్యతగా నన్ను ఎన్నుకున్నారు. మళ్ళీ నేను ఆ సమస్యలు పరిష్కరించడానికి ముందుండాలనే ఆలోచన ఉన్నటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తుంది. కూడా ఒక మునగాడి సంఘం లీడరు, మాకు ఉన్న ఈ టీఏలు కానీ డిఏలు కానీ ఈ ప్రసూతి సెలవులు ఆడవాళ్ళకి లేవు. ప్రభుత్వ ఉపాధ్యాయులు వేరే ఉండేది, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు వేరే ఉండేది. నేను 78లో ఉద్యోగంలోకి ప్రవేశించినప్పుడు మాకు ఎల్టీసీ లేదు, మెటర్నిటీ లీవ్ లేదు. ఆడవాళ్ళకి మెటర్నిటీ లీవ్ ఇప్పిస్తానికి మోహన్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు ఒకసారి వచ్చి మాట్లాడుతూ ఉంటే, మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ప్రసూతి సెలవులు ఇప్పిస్తున్నారంటే మరి మాకు అని మా మిత్రుడు మాట్లాడడం జరిగింది. మీరు కోరుకుంటే మీకు కూడా ఇప్పిస్తా అన్నాడు. నిజంగానే కళ నిజమైంది. ఆ రకంగానే మగవాళ్ళకి మా ఉద్యోగి యొక్క భార్యలు ప్రసూతి చెందితే వాళ్ళ భర్తలకు కూడా 10 రోజులు ఈ రకంగా ఈ లీవులు, పితృత్వ సెలవులు అనేవి ఇప్పించడం జరిగింది. ఆయన ఒకప్పుడు ఈ పిఆర్సీ గురించి కానీ డిఏల గురించి కానీ ఇప్పుడే చెప్పాడు, 21 మంది ముఖ్యమంత్రులతోటి పనిచేశా అని. గట్టి మొనగాడు, దేనికి వెనక పోయినోడు కాడు. అటువంటి ఈ సంఘం వెనక ఈ వెంకటరెడ్డి గారిని వేసుకొని ఈ మధ్య సెక్రటేరియట్ పోతూ ఉంటే మా పెన్షన్ సంఘం యొక్క వాయిస్, దాని యొక్క కథ, వ్యవహారం జాయింట్ యాక్షన్ కమిటీలో ఈ వెంకటరెడ్డి గారిని తీసుకోవడం, ఇదంతా కూడా ముదావహం. చాలా సంతోషం. మేమంతా కూడా ఇంకా మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో బాగా కష్టపడి పనిచేసి మా సమస్యలని ఈ రాష్ట్ర శాఖకి నివేదించి సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాని విషయం మూలనే ఈరోజు ఇక్కడ సమావేశమై ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్స్ టు ఆల్, అందరూ వచ్చినందుకు. కార్యవర్గ సభ్యులకి, మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులకి హృదయపూర్వక కృతజ్ఞతలు పేరున తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ఈ ఇన్నారెడ్డి గారు, సోమయ్య గారు, తర్వాత డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్లు, మన కమర్షియల్ ట్యాక్సెస్, ఆయన పరోక్షంగా ఉండి, అజ్ఞాతంగా ఉండి మాకు ఎన్నో రకాలుగా సహాయపడుతున్నాడు. నా సెక్రటేరియట్ తీసుకుపోవడం కానీ, నా సమస్యలు నివేదించడంలో కూడా ఆయన 100% మాకు సహాయపడుతున్నాడు. ఆయనకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా సోదరుడు, మిత్రుడు సోమయ్య, పాపం నిన్నటి నుంచి మేము మూటలు మోసుకొని అక్కడిక్కడ తిరుగుతున్నాం. వేరే ఆహ్వానం ఈవెంట్స్ అనే ఫంక్షన్ హాల్ని ఏర్పాటు చేసుకున్నాం. నిన్న మబ్బు పట్టినట్టు కనిపించగానే అక్కడి నుంచి మేము
ఇక్కడికి మారుద్దామని వచ్చిన మేము ఇక్కడ మాట్లాడుకొని పోతూనే ఉన్నాం, వానలు తడిసిపోయాం మేము. ఇవాళ పొద్దుటీలు కూడా దేవుడు కరుణించిండు. అయితే ఈ వర్షానికి వస్తారో రారో అనుకున్నాం, కానీ అనుకున్నంత మేర బాగానే వచ్చారు. పాత్రికేయ మిత్రులారా, మీ గురు కూడా సహకరించినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. కేసర్ బంధన్ ఫంక్షన్ హాల్లో మేడ్చల్ జిల్లా 2వ కార్యనిర్వాహక వర్గ సమావేశం జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా బడి చౌడి తెలంగాణ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ పి వెంకటరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ బి మోహన్ రెడ్డి గారు, పక్క జిల్లా యాదాద్రి భువనగిరి అధ్యక్షులు కె మోహన్ రెడ్డి గారు, స్టేటు సెక్రటరీ రాష్ట్ర శాఖ నరసింహారెడ్డి గారు, తదుపరి మండలాల స్థానిక మండల అధ్యక్షులు పోచిరెడ్డి గారు, రామంతపురం అధ్యక్షులు కేదారీశ్వర్ గారు, మల్కాజ్గిరి అధ్యక్షులు పెంటయ్య గారు, తర్వాత కేపీహెచ్బి అధ్యక్షులు డాక్టర్ గిరిధర్ గారు, తర్వాత సోదరులు చాలా మంది వివిధ యూనిట్ల కార్యవర్గ సభ్యులు, అట్లాగే వీళ్ళంతా కూడా మన లక్ష్మీ నరసమ్మ గారు, ఈ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులంతా కూడా ఈ సమావేశానికి హాజరై ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈహెచ్ఎస్ కార్డుల మీద ఉన్న సందేహాలు, తర్వాత పిఆర్సి సమస్య, డిఏల సమస్య, వాటిని పెద్దల దృష్టికి తీసుకురావడానికి, రాష్ట్ర శాఖ దృష్టికి తీసుకురావడానికి మేమంతా కూడా ఏకమై ఈ కార్యవర్గ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించి అందరూ కూడా వెలిబుచ్చిన అభిప్రాయాలు, సందేహాలకి అనుగుణంగా రాష్ట్ర శాఖ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, అట్లాగే మాజీ ఎమ్మెల్సీ మన బి మోహన్ రెడ్డి గారు నివృత్తి చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది కలిసి కూర్చుంటేనే పనులు అవుతాయి. ఈ రకంగా సభ్యులంతా కూడా అభిప్రాయాలను వెలిబుచ్చితేనే సందేహాలు ఏమున్నాయో, సమస్యలు ఏమున్నాయో రాష్ట్ర శాఖకు తెలిసేది. అవి తెలిస్తేనే వాళ్ళు గవర్నమెంట్ తోటి సాధించడానికి ప్రయత్నించేది. ఇవన్నీ కూడా దాదాపు ఈ గుమిగూడిన మన ఈ కార్యవర్గ సభ్యులంతా కూడా మేము సంతృప్తి చెందాం. వాళ్ళు వృధా ప్రయాసాలకు ఓర్చి మా కోరికను మన్నించి ఈ బంధన్ ఫంక్షన్ హాల్కి వచ్చి మమ్మల్ని ముచ్చటించి మమ్మల్ని ఆశీర్వదించి ఈ సమస్యల నివృత్తికి కృషి చేస్తామని చెప్పడంలో మేము సంతృప్తి చెందుతున్నామని నేను తెలియపరుస్తున్నాను.